కేజెస్ గాంజా బేస్డ్ ఆన్ ఇన్ టిప్ దొరకడం జరిగింది. దీంట్లో డీటెయిల్స్కి వస్తే 3 పర్సన్స్ని అరెస్ట్ చేశాము. A1, A2 ఏంటంటే ఈ గాంజాయి ఫర్ ఎవరైనా ప్రాఫిటబుల్గా అమ్మటానికి అని చెప్పేసి తీసుకొచ్చి రోళ్ళగుంట లిమిట్స్లో స్టోర్ చేస్తే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ రైట్ చేసి ఆ గాంజా సీజ్ చేయడం జరిగింది. అరౌండ్ 80 కేజెస్ గాంజా, ఒక పల్సర్ బైక్, 3 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి. అండ్ A1, A2 అండ్ A3 సోర్స్ కూడా మనకి ప్లేస్లోనే దొరికాడు. సో టోటల్గా మనకి ఇందులో 80 కేజెస్ గాంజా సీజ్ చేసాం. A2 ఏమన్నా మేడం ఇద్దరే కాదు, నిందితులు ఇద్దరే కదా ఇంట్లో దొరికింది. ఒక డెకాల్టీ కేసు ఉంది A1 మీద, అండ్ A2 మీద ఆల్రెడీ ఒక గాంజా కేసు రిజిస్టర్ అయింది. ఎక్కడ మేడం వీళ్ళు నేటివ్ ఆఫ్ A3 వచ్చేసి చింతపల్లి అండ్ A1, A2 వచ్చి రోడ్డు. వాళ్ళ టీం చాలా బాగా వర్క్ చేశారు. సో దీంట్లో క్రెడిట్ అంతా వీళ్ళదే. మేడం ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తాం? ఇది యాక్చువల్లీ ASR నుంచి తీసుకొచ్చి ఎవరైనా ప్రాఫిటబుల్గా మంచి ప్రైస్ అడిగితే ఇద్దాము అని చెప్పేసి ఒక చోట స్టోర్ చేసి పెట్టారు. ఈ కాజు తోప్స్ ఉన్నాయి యాక్చువల్గా ఈ జీడిమావుడి తోటలో, దాంట్లో స్టోర్ చేసి పెడితే మేము ఇది రైట్ చేస్తాం. అసలు గంజాయి వెహికల్ లింకప్స్ ఏమి మేడం? ఇంకేమీ లేదండి, లింక్స్ ఏమీ లేవు. యాక్చువల్లీ వీళ్ళు కూడా ఏమన్నా మంచి రేట్ వస్తే అమ్ముదామని తెచ్చుకొని పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్ళి రైడ్ చేసుకొని ప్రతి రైడ్లో కూడా కాన్ఫిడెన్షియల్గా అడిగింది.